ఈరోజు కార్తీక సోమవారం కదా. కార్తీక సోమవారం అన్నప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. అలా టెంపుల్కి వెళ్ళేసి పూజ చేసుకుందామని స్టార్ట్ అయిపోయాము అనమాట. ముందుగా వినాయకుడితో స్టార్ట్ అయింది. ఇంకా మొత్తం అలా తిరిగేసి దీపాలు పెట్టేసుకున్నాం అనమాట గుడిలో. ఎంత మనశ్శాంతిగా ఉంటుందో కదా పండగ రోజు అలా టెంపుల్కి వెళ్ళేసి ప్రదక్షిణలు చేసి అలా గుడిలో కూర్చుంటే. ఇక్కడ ఫస్ట్ వినాయకుడి దర్శనం అయిపోగానే పక్కన పడగలు ఉంటాయి అన్నమాట, నాగేంద్ర స్వామిని. అక్కడ దర్శనం అయిపోగానే ఇలా గుడి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఉంటుంది, తర్వాత చూపిస్తాను నేను. ఈ వీడియో కొంచెం క్లారిటీగా ఉండకపోతే తిట్టుకోకండి, ఎందుకంటే ఈ గుళ్ళో కెమెరాస్కి ఏమంత పర్మిషన్ లేదు, అందుకని చెప్పి నార్మల్గా తీసాము, పర్మిషన్ ఉన్నంత వరకే. ఇంకా ఇలా సోమవారం అన్నప్పుడు శివుడిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. అలా శివుడి దగ్గరికి వచ్చేసాము. విభూతి అయితే మ్యాండేటరీ అనమాట, ఆయనకి చాలా ఇష్టం కదా, అందుకని విభూతి పెట్టేసుకొని ఆయన దర్శనానికి వెళ్ళాము. అలా దర్శనం చేసుకున్నామని నుంచుంటే ఆ క్యూ చూసేసి చాలా భయం వేసింది, అంతమంది జనం ఉన్నారనమాట. ఈ జనాల్లో మీకు శివుడు కనిపిస్తే కనుక కమెంట్ చేయండి నాకు. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని కూడా దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ ఇంకా నా ఫేవరెట్ గర్డ్ అనమాట, కృష్ణుడు కనిపించాడు. ఇంకా నార్మల్గానే ఆగము, ఇంకా కృష్ణుడు కనిపిస్తే ఇంకా ఆగుతామా. అలా కృష్ణుడి దగ్గర చాలా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా, బొట్టు పెట్టుకుంటున్నాం అనమాట. చెప్పాను కదండి, ఈ గుళ్ళో వీడియోస్కి పెద్దగా పర్మిషన్ లేదని, అందుకే అలా వచ్చాయి. మీలో ఎంతమంది కృష్ణుడు ఇష్టమో కమెంట్ చేయండి. లాస్ట్కి ఇలా బాబా దగ్గరికి వచ్చేసామన్నమాట. బాబాని దర్శించుకొని మనసులోని కోరికలన్నీ కోరేసామన్నమాట. సేపల్లా టెంపుల్లో కూర్చొనేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మళ్ళీ మార్నింగ్ కదండి, వర్క్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఉన్న కొంచెం సేపు అయినా కానీ టెంపుల్లో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఎలా